ఇదిగో మగధ సామ్రాజ్యం గురించి ప్రశ్నలు, తెలుగులో సమాధానాలు. ఇవి ప్రధానంగా ఇతర మహాజనపదాలతో పోల్చుకునే విధంగా నిర్మించినవి. హర్యంక వంశం. ఇది బింబిసారుడు పాలించిన సామ్రాజ్యం. మగధ శక్తివంతమైనది అయ్యింది. మగధ సామ్రాజ్యం అన్య మహాజనపదాలతో పోల్చితే ఎందుకు శక్తివంతంగా మారింది? గంగ, పుత్ర నద్యాలు, అటవీ ప్రాంతాలు, ఇనుప ఖనిజాలు ఉండటం వల్ల ఆర్థిక, సైనిక శక్తి ఎక్కువైంది. మగధలో పెళ్లి కుటుంబాల ద్వారా రాజకీయ స్థిరత్వాన్ని ఎలా పొందారు? బింబిసారుడు కోసాల, లిచ్చవుల కుటుంబాలతో వివాహాలు కలిగి కూలీలు మరియు శక్తివంతమైన మిత్రసంబంధాలు ఏర్పరుస్తాడు. మగధ సైన్యం ఇతర రాజ్యాలతో పోల్చితే ఎలా ఉంది? నంద వంశంలో 2 లక్షల పాదసైన్యంతో 60,000 గజాలతో శక్తివంతమైన సైన్యం ఉందని భావిస్తారు. మగధ సామ్రాజ్యం మరియు అవంతి రాజ్యం మధ్య భూభాగం మరియు ప్రభావం పోలికలు. అవంతి మధ్య భారతదేశంలో ఉన్నప్పటికీ మగధ తూర్పు గంగాలో ఉన్నది. మగధ సైనిక, ఆర్థికంగా ఎక్కువ శక్తివంతం. మగధ సామ్రాజ్యంలో ధర్మాల ప్రాముఖ్యత ఇతర ప్రాంతాలతో పోల్చితే ఎలా ఉంది? బౌద్ధ, జైన మతాల స్థాపన, అభివృద్ధికి మగధ ప్రధాన కేంద్రమై ఉండటం ప్రత్యేకం. మౌర్య సామ్రాజ్యం ముందు మగధ సామ్రాజ్యం యొక్క ముఖ్యమైన రాజవంశాలు ఏవి? హర్యంక, శిశునాగ, నంద వంశాలు. మగధ సామ్రాజ్యం మరియు అవంతి రాజ్యం మధ్య భూభాగం మరియు ప్రభావం పోలికలు. అవంతి మధ్య భారతదేశంలో ఉన్నప్పటికీ మగధ తూర్పు గంగాలో ఉన్నది. మగధ సైనిక, ఆర్థికంగా ఎక్కువ శక్తివంతం. మగధ సామ్రాజ్యంలో ధర్మాల ప్రాముఖ్యత ఇతర ప్రాంతాలతో పోల్చితే ఎలా ఉంది? బౌద్ధ, జైన మతాల స్థాపన, అభివృద్ధికి మగధ ప్రధాన కేంద్రమై ఉండటం ప్రత్యేకం. మౌర్య సామ్రాజ్యం ముందు మగధ సామ్రాజ్యం యొక్క ముఖ్యమైన రాజవంశాలు ఏవి? హర్యంక, శిశునాగ, నంద వంశాలు. మగధ సామ్రాజ్యంలో సార్వత్రికంగా పాలించాయి. మగధ సామ్రాజ్యం యొక్క వ్యూహాత్మక విలువ మరొక మహాజనపదంతో పోలిస్తే ఏమిటి? మగధ, సంధి, యుద్ధం, వాణిజ్య, వనరుల నియంత్రణతో తన పాలించాయి. మగధ సామ్రాజ్యం యొక్క వ్యూహాత్మక విలువ మరొక మహాజనపదంతో పోలిస్తే ఏమిటి? మగధ, సంధి, యుద్ధం, వాణిజ్య, వనరుల నియంత్రణతో తన సామ్రాజ్యాన్ని విస్తరించింది. ఇతర మహాజనపదాలు చాలా సందర్భాల్లో కేవలం సైనిక శక్తిపై ఆధారపడి ఉండేవు.